ఒకటే ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకి వెళ్దాం. మొత్తం నల్గొండ జిల్లా అందరూ నిర్వహిస్తాం సార్. నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు 10 ఏళ్లలో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని, అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్ మొత్తం కానీ సార్. నేను చాలా సీరియస్గా చెప్తున్నా. కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సార్ కడుపు నిండా నీళ్లు ఉంటాయి సార్. ఆ నుంచి ఒక 200-300 కోట్లు పెడితే ఆలేరులో గంధమల్ల రిజర్వాయర్ వేరే టెండర్ పిలిచిండ్రు, క్యాన్సల్ చేసిండ్రు. 16-20 కిలోమీటర్ లైన్ వేస్తే 1,50,000 ఎకరాలు నీళ్లు సార్. నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్న 90 చెరువులు నింపుకున్నాడు. తెలంగాణ వచ్చినంగా మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్. జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం పెట్టి నువ్వు పోతిరెడ్డిపాడు తీసుకుపో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుపో అని చెప్తే 2 పంటలకు డ్రై క్రాప్ హాలిడే ఇచ్చిన అధ్యక్ష, అది పోయింది. మల్లన్న సాగర్ 50 టీఎంసీ ఉంటే కిందికి ఇస్తే మా భువనగిరి, ఆలేరు, చిట్యాల వరకు అలైన్మెంట్ చేసిండు. దాన్ని టేకప్ చేయలే. మా నిధులు నీళ్లు నియామకాలు లేక అందరం ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టుగా అధ్యక్ష. మాకు అదేం అవుతుందనే కదా, దాన్ని అన్యాయంగా మోసం చేసి 10 ఏళ్ళు పాలిస్తుంది. ఇవాళ మేము 10 ఏళ్ళ కర్మ మీది.